ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభువారు గాడిదని ఎందుకు ఎన్నుకున్నారు అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మొదటిగా ఇదొక ప్రవచన నెరవేర్పు. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనంలోని ఆ యొక్క ప్రవచనం నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు గాడిదని ఎన్నుకుని ఆ గాడిద మీద యెరూషలేమునకు విజయ ప్రవేశం చేశారు. నిజానికి రాజులైతే గుర్రాల మీద వస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుకతోనే రాజు. ఆయన గుర్రం మీద రావాలి. కానీ ఆయన తను తాను తగ్గించుకుని మనల్ని సమాధాన పరచడం కోసం ఆయన గాడిద మీద వచ్చారు. నిజానికి గాడిద బలికి పనికిరాదు. ఇది అపవిత్రమైనది. ఎందుకంటే ఇది నెమరు వేయదు కాబట్టి దీన్ని అపవిత్రమైనదిగా ఎంచుతారు. ఈ గాడిద బలికి పనికిరాదు కాబట్టి దానికి బదులు గొర్రెపిల్లను బలి ఇవ్వాలి. లేకపోతే గాడిద మెడ విరిచి చంపేయాలి. అలాంటి గాడిదని ఎక్కి యెరూషలేమునకు రావడానికి దేవుడు గాడిదని ఎందుకు ఎన్నిక చేసుకున్నాడు అంటే, ఈ వీడియో చూస్తున్నటువంటి వారులారా, గాడిద స్థానం నీది నాది అయితే ఆ స్థానంలో గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన స్థానాన్ని తీసుకుని ఆయన బలి అవ్వాలి. కాబట్టే ఆయన గాడిద మీద ఎక్కి యెరూషలేమునకు వెళ్లారు. ప్రైజ్ ద లార్డ్.